KJM Entertainment and Vishwa Bharat TV presents Miss and Mrs. India Iconic Diva 2024 Season 4 auditions April 28th Hotel Rockdale Vizag లో జరగనున్నాయి. పార్టిసిపేషన్ కొరకు మరియు పూర్తి వివరాలకు సంప్రదించండి 9246161369 9492351979. తెలుగుదేశం పార్టీ అధినేత అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి తాలూకా సభ నిన్న గాజువాక నియోజకవర్గంలో జరిగిన విషయం మీ అందరికీ తెలుసు. ఏ రకంగా ప్రభుత్వం మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద, మా మీద చేసినటువంటి విమర్శలు మీరందరూ కూడా చూశారు. మీరు ఇందాక చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగినటువంటి దాడి ఇదేదో జగన్మోహన్ రెడ్డి గారు కావాలని ఎవరో చేశారన్నటువంటిది, ఏదో సింపతి కోసం జరిగినటువంటి అంశంగా దాన్ని నిన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం, వారితో పాటు ఉన్నటువంటి మిత్రపక్షాలు మాట్లాడడం తీవ్రంగా ఖండించాల్సినటువంటి అంశం. ఆయన మీద జరిగినటువంటి దాడి కూడా ఆయనే చేసుకున్నాడు అనేటువంటి విధంగా మీరు ఏంగా మాట్లాడుతూ ఉన్నారే. దేశంలో ఉన్నటువంటి ప్రముఖ నాయకులందరూ కూడా ఖండించారు. దేశ ప్రధాని, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, దేశంలో ఉన్నటువంటి వివిధ రాజకీయ పార్టీలు అందరూ కూడా ఖండించారు. మీకు మాత్రం, చంద్రబాబు నాయుడు గారికి మాత్రం అసలు కనీసం సరే సింపతి అనేటువంటిది దాన్ని ఖండించాల్సినటువంటి అవసరం లేదు, కానీ తిరిగి నిందించేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇంత పెద్ద ప్రజా స్పందన వస్తుంది, ప్రజలు వేలాదిగా తరలిస్తున్నప్పుడు మాకేంటి అవసరం మాకు తెలియక అడుగుతాను. మాకేం అవసరం? మా మీద మేము దాడి చేయించుకోవాల్సినటువంటి అవసరం మాకేముంది? మళ్ళీ నిన్న అంటాడు ఆయన, నా మీద క్లమోర్ మైన్లు పేల్చారు, రాళ్ళు పెద్ద లెక్క అని అంటాడు. సో నువ్వు చేసినటువంటి పాపాలకి నీకేదన్నా జరిగి ఉంటే ఉండాలి తప్ప, జగన్మోహన్ రెడ్డి గారు ఏం తప్పు చేశారని చెప్పి ఆయన మీద రాళ్ళు విసరాలి. కేవలం నీ రాజకీయ కుతంత్రాలు, రాజకీయపరమైనటువంటి ఆలోచనలు, రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారిని నేరుగా ఎదుర్కోలేక ఈ రకమైనటువంటి అప్రజాస్వామికమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఇది ఎక్కడైనా ప్రజాస్వామ్యంలో ఉందా? తిరిగి ఆయన మీద ఆయన మళ్ళీ నిన్న గాజువాకలో రాళ్ళు వేసుకొని మళ్ళీ మేము ఎవరో రాళ్ళు వేసామని చెప్పి చెప్తున్నాడు. ఎవరో కింద నుంచి ఒక రాయి చూపిస్తారు. ఇదంతా ఒక పెద్ద ఏమంటారు షార్ట్ ఫిలిం లాగా తయారు చేస్తూ ఉన్నాడు సిస్టమ్ అంతటిని. కింద నుండి ఎవడో రాయి చూపిస్తే ఇదిగో నా మీద రాయి వేసారని చెప్పి చెప్తున్నాడు. ఈ రకంగా ప్రచారం చేసి జగన్మోహన్ రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని, మేము ఇన్ని రాజకీయ పార్టీలు కలిసాం, రేపు జగన్మోహన్ రెడ్డి గారిని ఏం చేయలేకపోతున్నామే, ఇన్ని రాజకీయ పార్టీలు కలిసినా మాకు రావాల్సినటువంటి స్పందన రావట్లేదే, జగన్మోహన్ రెడ్డి గారు అడుగు బయట పెట్టేసరికి ఇంత పెద్ద ఎత్తున ప్రజాస్పందన వస్తుంది, ఈ రకంగా ఏదన్నా చేస్తే ఆయన వెనకడుగేస్తాడు, బయటికి రావడం మానేస్తాడు, లేకపోతే ప్రచారానికి రాడు అని చెప్పి అనుకుంటే నీ అమాయకత్వం. ఏం చూస్తున్నావు? 14 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని నువ్వు అర్థం చేసుకుంది ఇదేనా? జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా పోరాట పటిమని రాష్ట్ర ప్రజలందరూ తెలుసుకున్నారు. కోట్లాది మంది, 5 కోట్ల మంది ప్రజలు తెలుసుకున్నారు. దేశంలో ఉన్నటువంటి ప్రముఖ నాయకులు తెలుసుకున్నారు. పక్కన ఉన్నటువంటి నీకు తెలియట్లేదు. నీలాంటి వాళ్ళు రాళ్ళు విసిరితేనో, లేకపోతే నీలాంటి వాళ్ళు దాడి చేస్తేనో భయపడి ఇంట్లో కూర్చునేటువంటి రకం జగన్మోహన్ రెడ్డి గారు కాదు అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నాం. నిన్న గాజువాకలో వచ్చి అంటాడు 83లో వచ్చినటువంటి ప్రజాస్పందన ఇప్పుడు కనబడుతుంది గాజువాకలో అంటుంది. 83లో నువ్వు ఎక్కడున్నావు? ఏ పార్టీలో ఉన్నావు? 83లో నువ్వు నీ పార్టీ కాంగ్రెస్ పార్టీ, నువ్వు పోటీ చేసింది కాంగ్రెస్ పార్టీ, నువ్వు ఓడిపోయింది కాంగ్రెస్ పార్టీ. నువ్వు 83లో ఏ పార్టీ చూసావు? అసలు నీ రాజకీయ జీవితం మొదలైంది కాంగ్రెస్ పార్టీలో. తర్వాత సరే వాళ్ళ కూతురిని చేసుకున్నావు, తర్వాత రాజకీయ పరిణామాలు, వెనుపోట్లు ఇవన్నీ కూడా తెలిసినటువంటి అంశాలు. నీకు ఏ రోజు కూడా ప్రజల తాలూకా ఆమోదం, ప్రజా బలంతో, ప్రజల తాలూకా మన్ననతో నువ్వు రాజకీయాల్లో రాణించింది ఎప్పుడు నాకు తెలిసి ఎప్పుడు లేదు. అయితే 4 పార్టీలతో జతకట్టినప్పుడు లేదో మీ పార్టీ నాయకుని వెన్నుపోటు పొడిచో నీకు నాయకత్వం వచ్చింది తప్ప, ప్రజల నుంచి ఒక నాయకుడిగా ఎదిగినటువంటి సందర్భం ఏ రోజన్నా చంద్రబాబు నాయుడు గారికి ఉందా? ఒకసారి ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నా. ఇవన్నీ కూడా చూసిన తర్వాత కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించాలనేటువంటి ఆలోచన మానుకుంటే మంచిది. నువ్వు ఇంకా విమర్శించుకోలేది, ఆయన మీద ఇంకా మరింత సింపతి నీకు పడాల్సిన 10 ఓట్లు కూడా పడడం మానేస్తాయి. రాష్ట్రంలో ఏం జరిగింది, రాష్ట్రంలో పరిశ్రమల పరిస్థితి ఏంటి, రేపు నేను వస్తే
20 లక్షల ఉద్యోగాలు ఇచ్చేస్తానని చెప్పాను. 14 నుంచి 19 ఎన్ని ఉద్యోగాలు ఇచ్చో చెప్పు ఒకసారి. సరే నువ్వు వచ్చితే ఇచ్చేద్దు కానీ నువ్వు గతంలో 2014 నుంచి 19 వరకు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు పనిచేశారు. ఆ 5 సంవత్సరాల కాలంలో ఎన్ని ఉద్యోగాలు పరిశ్రమల ద్వారా ఇప్పించారో చెప్పండి. నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నా. నేను పరిశ్రమల శాఖ మంత్రిగా రాష్ట్రానికి గడిచినటువంటి 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19లో ఇచ్చినటువంటి ఉద్యోగ అవకాశాలు పరిశ్రమల ద్వారా కన్నా 3 రెట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కువ ఇచ్చింది. 3 రెట్లు ఎక్కువ పెట్టుబడులు తీసుకొచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. ఈరోజు ఏది పడితే అది మాట్లాడుతారు. రాష్ట్రంలో 4 పోర్టులు నిర్మాణం చేస్తున్నటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణం చేస్తున్నటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. 3 ఇండస్ట్రియల్ కారిడార్స్ని ఏర్పాటు చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఇన్ఫోసిస్ లాంటి ప్రముఖ సంస్థల్ని ఈరోజు రాష్ట్రానికి తీసుకుని వచ్చి ఈరోజు విశాఖపట్నంలో స్థాపించి వేల మంది ఉద్యోగావకాశాలు కల్పించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. నిన్న నేను గాజువాకలో ఎన్నికల ప్రచారం చేస్తున్నప్పుడు ఒక పెద్ద ఆయన వచ్చి కలిశాడు. బాబు, మీ ప్రభుత్వం దయ వల్ల నా కూతురు బెంగళూరులో ఉండేది, ఇన్ఫోసిస్ విశాఖపట్నం రావడం వల్ల నా కూతురు ఈరోజు విశాఖపట్నంలో పనిచేస్తుంది, మా ఇంటి దగ్గర నుంచి ఈరోజు ఉద్యోగంకి వెళ్తుందని చెప్పి ఒక సందర్భం నాకు ఎదురుపడినటువంటి విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం.